కియా పరిశ్రమ కనబడేటట్టు బ్యాక్గ్రౌండ్లో అక్కడ నిన్న సభ. అదిగో కియాని చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది అన్నట్టు. అంటే 5 ఏళ్లలో కియా ఒక్కటే, అంతకుముందు ఇన్ఫోసిస్ ఒకటే చెప్పుకునేవాడు. తర్వాత ఆ ఏరియా బాగుపడితే ఇది ఒకటి. చంద్రబాబు గారు స్పెషాలిటీ జగన్ దగ్గర ఉన్నటువంటి తేడా ఏంటంటే, జగన్ హయాంలో వచ్చినటువంటి పరిశ్రమల గురించి రోజు మాట్లాడడం ఆయనకి అసలు గుర్తుండతో లేదో కూడా తెలియదు, రోజు మాట్లాడేది కూడా ఉందో. అదేమంటే వెంటనే అనేస్తారు ఆయన ఏం తెచ్చాడని. అదాని వాళ్ళకి తీసుకొచ్చినటువంటి ఏంటి, పోర్ట్లు ఏంటి, లేకపోతే మన కొప్పర్తిలో వచ్చినటువంటి ఏంటి, ఇవన్నీ కూడా అవన్నీ ఆ సీరియల్ చెప్పుకోవడం అతనికి వర్కౌట్ కాదు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు కియా కియా అనే చెప్తుంటారు. ఎందుకు ఆ కియా వాళ్ళు కూడా చంద్రబాబు వాళ్ళు వచ్చామని చెప్పట్లేదు, అంతకుముందు చంద్రబాబు గారి వల్ల వెళ్ళిపోబోయారు కియా వాళ్ళు. అప్పుడు వాళ్ళకి తెలియదా కియా యాజమాన్యానికి? ఇద్దరు ప్రజాప్రతినిధులు అప్పుడు అనంతపురం జిల్లా నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు, ఒకళ్ళేమో క్యాంటీన్ కాంట్రాక్ట్ అడిగారు, ఇంకోటేమో డీలర్షిప్ అడిగారు. ఇవ్వకపోతే వాళ్ళకి అక్కడ భూసేకరణ జరగనీయకుండా ఇబ్బంది పెట్టారు బాగా. దాంతో మేము కంపెనీ మూసేసుకుంటాం, మేము కంపెనీ ప్రతిపాదన విరమించుకుంటున్నామంటూ వెనక్కి వెళ్ళిపోతున్నామని అధికారికంగా లేఖ రాసేశారు అప్పుడు ఉన్నటువంటి ఇండియా హెడ్ కియాకి సంబంధించి. రాసేటప్పటికి అది నరేంద్ర మోడీ సర్కార్కి రాశారు, అది రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. రాస్తే మోడీ సర్కార్ వెంటనే ఏంటిది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పటికి అప్పుడు చంద్రబాబు గారు కంగారు పడి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అప్పటిదాకా 2,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ వాళ్ళు అడిగితే దాదాపు 25,000 కోట్ల రూపాయల బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తూ మళ్ళీ పట్టుకొచ్చారు. అది నాడు జరిగింది. ఖచ్చితంగా కియా పరిశ్రమ బాబు గారి హయాంలోనే వచ్చింది. కాకపోతే అదే ప్రొజెక్షన్ అన్నటువంటిది, అంటే తను వచ్చినప్పటి నుంచి కియాకి మామూలుగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు. చంద్రబాబు గారు తెలుగుదేశం వాళ్ళే కియాకి భారీ అడ్వర్టైజ్మెంట్, తెలుగుదేశం వాళ్ళల్లో హైయెస్ట్ మెంబర్స్ కియా వెహికల్సే కొంటారు. అట్లాగే బాబు గారు ఎక్కడికి పోయినా కియా కియా అని అడ్వర్టైజ్ చేస్తారు. వాస్తవంగా అడ్వర్టైజ్మెంట్ కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అసలు ఖర్చే లేకుండా ప్రచారం తీసుకొచ్చేటటువంటి బాధ్యత మాత్రం బాబు గారు తీసుకుంటారు. బాబు గారు ప్రేమిస్తే అంత ప్రేమ ఉంటుంది.